ఇక గుడివాడలో ఓ పేదవాడి ఇల్లు కూల్చివేత ఇప్పుడు కలకలం రేపుతోంది. 50 ఏళ్లుగా అదే స్థలంలో ఉంటూ శవపేటికలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అబ్దుల్ వాహిద్ అనే వ్యక్తి. అయితే అతని ఇంటిని టీడీపీ నేతలు కూల్చేశారు. అబ్దుల్ వాహిద్ షాప్ ని రాత్రికి రాత్రే ధ్వంసం చేసేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ గుడివాడ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. టీడీపీ నేతలు రౌడీలు గూండాలుగా ప్రవర్తిస్తున్నారని, వారిని ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యాభై ఏళ్లలో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ పేదవాడు పొట్టకొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉన్నది అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీల్లాగా తయారయ్యారు, గూండాల్లాగా తయారయ్యారు. ఈ మాట నేను ఎమ్మెల్యే గారికి సంవత్సరం క్రితమే నేను చెప్పాను, హెచ్చరించాను. 2024 జూన్ 20th నేను డైరెక్ట్గా ఫోన్ చేశాను. నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను మరీ ఫోన్ చేశాను. మీ కార్యకర్తలందరూ కూడా రౌడీల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి ఎమ్మెల్యే గారు అని చెప్పాను. అప్పుడు కూడా ఆయన కరెక్ట్ చేసుకోలేదు. తర్వాత ఈ మధ్య కాలంలోనే లేడీ చైర్పర్సన్ గారిని అతి దారుణంగా గంట సేపు ఆయన వెహికల్ కార్యకర్తల మీటింగ్ పెడుతుంటే ఆపేసి బ్యారికేడ్స్ వేసి, పక్కన డిఎస్పీ గారు, ఇది ఇద్దరు సిఐలు సమక్షంలో అతి దారుణంగా ఆ వెహికల్ని పగలగొట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కారులో ఉంటే బ్యాక్ సీట్లో వాళ్ళని మనం కూడా ఇట్లా మనం లేడీస్ ముందు కాదు, జెంట్స్ ముందు కూడా మాట్లాడడానికి అవకాశం లేని బూతు మాటలు మాట్లాడి తిట్టారు. మా ఆక్యుపేషన్లో ఉందని రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళాలి. సార్ దయచేసి మీరు వినండి, ఇది మాది ఇది స్థలం అని రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్, ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించింది. ఇది ఇరిగేషన్లో ఉందని ఎంక్వైరీలో తేలింది. ఇరిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి మా ఆక్యుపేషన్లో ఉన్నాయని మొత్తం అన్నీ పగలగొట్టాలి. గుడివాడలో ఉన్నాయన్నీ పగలగొట్టేయండి, నేను పోషిస్తాను వీళ్ళ కుటుంబాన్ని. మీరు అలా చేయకుండా ఓనర్షిప్ లేని వ్యక్తి, కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓనర్షిప్ లేకపోయినా సరే అతను పగలగొట్టేస్తున్నాడు. మళ్ళీ ఓనర్షిప్ లేకపోయినా సరే గవర్నమెంట్ సైట్లో స్టే తీసుకొస్తున్నాడు. ఎక్కడైనా ఉందండి? చట్టాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పండి. నాకు తెలియదు, నేను మంత్రి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, చెప్పండి. రైట్, ఈ వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఎందుకు వాహిద్ ఇంటిని ఒక్కటినే కూల్చివేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది ముందుగా చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి కూడా ఏదైతే గత 40-50 సంవత్సరాలుగా చెరువుగట్టు సమీపంలో ఒక షాపు నిర్మించుకొని అక్కడ ఏదైతే శవ పట్టికలను తయారు చేసి క్రయ విక్రయాలు చేస్తారో వాటికి సంబంధించిన వాటిని లీజుకి ఇవ్వటం కానీ, లేకపోతే అద్దెకి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మకాలు కొనుగోలు చేయడం కానీ చేసే పరిస్థితి కనిపించింది. అయితే నిన్న కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరులు అర్ధరాత్రి ఎటువంటి సమాచారం కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా షాపుని కూల్చివేసి సామాగ్రిని మొత్తం రోడ్డు మీద వేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కటారి ఈశ్వరరావు అక్కడికి చేరుకొని కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. రాజకీయంగా కానీ, సామాజిక వర్గానికి కానీ కులాలతో సంబంధం లేకుండా సస్యశ్యామలంగా, ప్రశాంతంగా కొన్ని దశాబ్దాల కాలంగా గుడివాడ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎప్పుడు వివాదాలు కానీ, విభేదాలకు కానీ లేని నియోజకవర్గం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారికి నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకుంటారు. మిగిలిన సమయం మొత్తం కూడా ఒకేలాగుంటుంది. కానీ వెనిగండ్ల రాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆయన అనుచరులు రౌడీలు, గూండాలు, దోపిడీదారులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చారు. నిజంగా ఆయన చెరువుగట్ట ఆక్యుపై చేసుకుంటే రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ వెళ్ళి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని సంతృప్తి చెందకపోతే అప్పుడు నోటీస్ ఇచ్చి కూల్చివేయాలి. కానీ ఎవరికీ సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్ళి రాత్రికి రాత్రి కూల్చివేయడాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ఏ చట్టం కిందకు వస్తుందో చెప్పాలని చెప్పి కూడా ఆయన గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నిటిపై కూడా
ఈశ్వర చాలా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. గతంలో గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ ఆమె భర్తపై కూడా దాడికి పాల్పడటం, కారును ధ్వంసం చేసిన సంఘటన గడిచింది. కానీ ప్రస్తుతానికి సంబంధించి వహీద్ అనే వ్యక్తి, ఇతను రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇతను వైసీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా మతాలు, ప్రాంతాలు, కులాలకి సంబంధం లేకుండా కొనసాగుతున్న ఈ ప్రాంతంలో మతాలు, ప్రాంతాల మధ్య అలాగే కులాల మధ్య చిచ్చుబెట్టే ప్రయత్నాన్ని కూటమి నేతలు ప్రయత్నించి సరైన విధానం కాదు. ఖచ్చితంగా దీనికి అయితే శివ కేవలం వాహిద్ ఒక్కటే ఉందా అక్కడ కరకట్ట మీద? ఇంకెవరి ఇల్లు లేవా? అతని ఇల్లు ఒక్కటే ఎందుకు కూల్చివేయాల్సింది? లేకపోతే మిగిలిన వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారా? ఇది పొలిటికల్ స్టంటా? అంటే ఖచ్చితంగా వహీద్ ఒక్కటికి సంబంధించిన మాత్రమే షాపును మాత్రమే అధికారుల పేరు చెప్పుకొని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూల్చివేశారు. అయితే ఆ పక్కనే వరుసగా అటుపక్క ఇటుపక్క చాలా నివాసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే షాపులకు సంబంధించి కావచ్చు, అనేకమైన అక్కడ కొన్ని అక్రమ కట్టడాలు జరిగినాయి. దాదాపుగా ఇవాళ కాదు నిన్న కాదు, దాదాపుగా 2-3 దశాబ్దాల కాలంగా ఆ చెరువు కరకట్ట సమీపంలో చాలామంది నివాసాలు, షాపులు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే వహీద్ అనే వ్యక్తికి సంబంధించిన షాపును మాత్రమే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు మున్సిపాలిటీకి, రెవెన్యూకి సంబంధం లేకుండా ఆక్రమం ఉంది, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రాత్రికి రాత్రి కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో రాజకీయ కుట్రకోణం దాగుంది. అధికార ప్రతిపక్ష పార్టీ అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య అతను వహీద్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తిగా కొంతమంది టీడీపీ నేతలతో ప్రస్తుతం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిజంగా అతను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడా లేడా, లేకపోతే అసలు వహీద్ షాప్ కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదు. కానీ ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి ఈశ్వరరావు అయితే స్పందించాడు. కానీ అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, టీడీపీ నేతలు ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి కనిపించలేదు. సుమతి. రైట్ శివ, రైట్. అది చూడొచ్చు, గుడివాడలో జరిగిన తీరుతెన్నులు వాహిద్ అనే వ్యక్తి ఇంటిని కూల్చివేశారు. దీనిపైన అక్కడ రాజకీయ రగడ అయితే అలుముకుంది.